హలో వ్యూయర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ ఆపర్చునిటీ మనం చూసుకుంటే భారత్ డైనామిక్స్ లిమిటెడ్. మీ అందరికి తెలిసిందే భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అనే ఒక మంచి కంపెనీ మన గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది స్టూడెంట్స్. ఇది వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సంస్థ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో మనకు ఇదైతే రావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక భారత్ డైనామిక్స్ లిమిటెడ్ అనేది మీకు అందరికీ ఒక ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది స్టూడెంట్స్. మనకు వచ్చేసి కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది స్టూడెంట్స్, హైదరాబాద్. అలాగే కంచన్బాగ్ యూనిట్లో హైదరాబాద్లో కూడా ఉండడం జరిగింది. అండ్ బానూర్ యూనిట్ సంగారెడ్డి డిస్టిక్, విశాఖపట్నం యూనిట్ ఆంధ్రప్రదేశ్, ఇబ్రహీంపట్నం రంగారెడ్డి డిస్టిక్ అమరావతి మహారాష్ట్ర. అలాగే లైజాన్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. అండ్ న్యూ అప్కమింగ్ ప్రాజెక్ట్ లొకేషన్స్ అక్రాస్ ఇండియా యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది కంపెనీ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ఈ ప్లేసెస్లో మీకు ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వబడుతుంది. అండ్ చూసుకుంటే కనుక మనకు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ కూడా క్లియర్గా ఇచ్చారు. మనకు ప్రస్తుతానికైతే జనరల్ మేనేజర్ హెచ్ఆర్కి వచ్చేసి మనకు 1 వేకెన్సీ ఉంది స్టూడెంట్స్. దానికి శాలరీ వచ్చేసి 1 lakh నుంచి 2,60,000 వరకు అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మనకు వచ్చేసి అప్రాక్సిమేట్ సిటీసీ వచ్చేసి 25 lakhs ఉండడం జరుగుతుంది. అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చేసి 3 పొజిషన్స్ ఉన్నాయి. అలాగే 80,000 నుంచి 2,20,000 అయితే ఉండడం జరుగుతుంది. అండ్ 20 lakhs అయితే ప్యాకేజ్ ఉండడం జరుగుతుంది. అండ్ మెడికల్ ఆఫీసర్ వచ్చేసి టూ పొజిషన్స్, అండ్ అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ 3 పొజిషన్స్, అండ్ ఎంటీ ఎలక్ట్రానిక్స్ 12 పొజిషన్స్, ఎంటీ మెకానికల్ 9 పొజిషన్స్, ఎంటీ ఎలక్ట్రికల్ 3 పొజిషన్స్, ఎంటీ సివిల్ 3 పొజిషన్స్, ఎంటీ కంప్యూటర్ సైన్స్ 2 పొజిషన్స్, ఎంటీ ఆప్టిక్స్ 1 పొజిషన్, ఎంటీ బిజినెస్ డెవలప్మెంట్ 1 పొజిషన్, అండ్ ఎంటీ ఫైనాన్స్ 3 పొజిషన్స్, ఎంటీ హెచ్ఆర్ 3 పొజిషన్స్. ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ స్టూడెంట్స్. సో మేనేజ్మెంట్ ట్రైనీ అనేది ఒక ఫ్రెషర్స్ అందరికి ఎలిజిబుల్ స్టూడెంట్స్. మిగతా వాటికి ఎక్స్పీరియన్స్ అవసరం, బట్ మేనేజ్మెంట్ ట్రైనీకి సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. శాలరీ కనుక చూసుకుంటే 40,000 నుంచి 1,40,000 అనేది ఉండబోతుంది. అండ్ అప్రాక్సిమేట్ సిటీసీ వచ్చేసి 10,52,000 అయితే ఉంటుంది స్టూడెంట్స్ ఈ గ్రేడ్లో. సో ఏఎం అంటే అసిస్టెంట్ మేనేజర్, సో ఎంటీ అంటే మేనేజ్మెంట్ ట్రైనీ. సో క్లియర్గా మీకు అర్థమైందిగా స్టూడెంట్స్. సో మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ చూసుకుంటే కమెన్స్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చి 4th July స్టూడెంట్స్. ఈరోజు 1st July, 4th July వరకు అయితే టైం ఉంది మనకు స్టార్ట్ అవ్వడం అప్లికేషన్. క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th July. సో మీకైతే 19 days అయితే టైం ఇవ్వడం జరిగింది. అలాగే 19th వరకు అయితే లాస్ట్ డేట్. అండ్ లాస్ట్ డేట్ రిసిప్ట్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫర్ అలాంగ్ విత్ ఆల్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చేసి 27th July స్టూడెంట్స్. సో అప్లై చేశాక ప్రింట్అవుట్ తీసి దాంతోపాటు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ కూడా పంపించాల్సి ఉంటుంది. ఆ డేట్ వచ్చేసి 27th July లాస్ట్. టెంటేటివ్ డేట్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూస్ అండ్ అడ్వర్టైజ్ పోస్ట్ విల్ బీ హోస్టెడ్ ఇన్ ద కంపెనీ వెబ్సైట్ డ్యూ కోర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో టెంటేటివ్ ఇంటర్వ్యూ కానీ రిటర్న్ టెస్ట్ కానీ మీకు కంపెనీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తామైతే క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఇంపార్టెంట్ డేట్. ఒక్కసారి మీ స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి స్టూడెంట్స్. ఇది సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది, మీ అందరికి తెలిసే ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇచ్చారు, క్లియర్గా చూసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టూడెంట్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేస్తే మీ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అండ్ వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. మీ అందరి కోసం ఇంత మంచి వీడియోస్ చేస్తున్నందుకు చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీ లైక్స్ అండ్ షేరింగ్ ఎంతో ఇంపార్టెంట్ మాకు. ముందు రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతాను స్టూడెంట్స్. సో మనం చూసుకుంటే కనుక జనరల్ మేనేజర్కి వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్న ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ MBA ఉండాలి స్టూడెంట్స్. అతనికి వచ్చేసి మనకు మినిమం 18 years ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఈ ఎక్స్పీరియన్స్ పొజిషన్స్ పక్కన పెడితే కనుక మనము నార్మల్గా మెడికల్ ఆఫీసర్ అనేది దాన్ని చూసుకుంటే MBBS చేసి ఉండాలా, MS or MD విత్ రిలవెంట్ స్పెషలైజేషన్ ఫ్రమ్ ఎనీ మెడికల్ కాలేజ్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్. దాంతోపాటు మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రిఫరబుల్లీ ఇన్ ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ చూసుకుంటే డిగ్రీ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఆర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, or degree or diploma in certificates in industrial safety are equivalent of duration not less than 1 year awarded by any university in the state or state tax department. Technical education, adequate knowledge of Telugu language essential and clearగా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దాంతోపాటు వీళ్ళకు షుడ్ హ్యావ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీ అని చెప్పడం జరిగింది. సూపర్వైజ్ కెపాసిటీ ఫర్ పీరియడ్ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2 years ఫర్ BE బీటెక్ క్యాండిడేట్స్ ఆర్ 3 years ఫర్ BSc అని క్లియర్గా మెన్షన్ చేస్తారు స్టూడెంట్స్. ఓకే, సో అలాగే మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం. ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఆర్ ఎల్స్ 5 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉండాలా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిసిప్లిన్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఫర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అడగలేదు స్టూడెంట్స్, నిల్. సో మేనేజ్మెంట్ ట్రైనీస్కి మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ. ఫస్ట్ క్లాస్ బీటెక్ ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పొచ్చు ఎలక్ట్రానిక్స్లో. అండ్ ఫస్ట్ క్లాస్ బీటెక్ ఇన్ మెకానికల్ ఇక్కడ, అలాగే ఫస్ట్ క్లాస్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, ఫస్ట్ క్లాస్ బీటెక్ ఇన్ సివిల్, సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్, అలాగే దాంతోపాటు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్
కంప్యూటర్ సైన్స్, బ్యాచిలర్ డిగ్రీ ఆప్టిక్స్. సో వీటన్నిటికి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్ అని. ఎంటీ ఫినాన్స్ వచ్చేసి పాస్ ఇన్ ఫైనల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా ఉంటే సరిపోతుంది. ఎంటీ హెచ్ఆర్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఎంబీఏ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ హెచ్ఆర్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫస్ట్ క్లాస్ అంటే 60% మార్క్స్ స్టూడెంట్స్. ఇంకొక చిన్నది ఏంటంటే ఇక్కడ నోట్, క్యాండిడేట్స్ అపీడ్ ఇన్ ఫైనల్ ఇయర్ సెమిస్టర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ కోర్స్ ఆఫ్ స్టడీ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద మేనేజ్మెంట్ ట్రైనింగ్. ఇక్కడ చూసారా, మేనేజ్మెంట్ ట్రైనింగ్కి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కూడా ఎలిజిబుల్. బట్ ఫైనల్ ఇయర్ వరకు వాళ్ళకి 60% మార్క్స్ ఉంటే సరిపోతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. సో డిసిప్లిన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కన్సిడర్డ్ యాజ్ ఈక్వలెంట్ బై బీడీఎల్ చూసుకుంటే మనకు మెకానికల్ వచ్చి మెకానికల్ ఇంజనీరింగ్ కన్సిడర్ చేస్తారు. అలాగే ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ టెక్నాలజీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్ డిజైన్. సో ఇలా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో వీటన్నిటికీ ఇలా వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఆల్రెడీ మీకు శాలరీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ప్రస్తుతానికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు మేనేజ్మెంట్ ట్రైనింగ్స్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం స్టూడెంట్స్. మెడికల్ ఆఫీసర్కి అసిస్టెంట్ మేనేజర్ కూడా చూసుకుందాం. ఇంటర్వ్యూ బేసిస్ మీద ఉంటుంది. అండ్ మెడికల్ ఆఫీసర్కి, అసిస్టెంట్ మేనేజర్కి టోటల్లీ ఇంటర్వ్యూ బేసిస్ మీద ఉంటుంది. క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్ట్ బేస్డ్ ఆన్ ద ఇంటర్వ్యూ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద equivalent relevant field followed by aggregate marks obtained in the required qualification in age. Candidates are required to appear on the interview on the date and time mentioned in the call letter sent through email or post and to their corresponding email ID postal address. సో మీకైతే ఇంటర్వ్యూ ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూకి వాళ్ళకు కాల్ లెటర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అడ్రస్ అండ్ ఆల్. క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూ ఇన్ ద రేషియో ఆఫ్ 1:10. సో ఒక జాబ్కి 10 మంది షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని. సో నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే రిటర్న్ టెస్ట్ బేస్డ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్. Candidates fulfilling the prescribed eligibility criteria will be called for the computer-based test. Candidates are required to appear for the computer-based test on the date and time venue which will be mentioned in their admit card. సో అది క్లియర్గా మెన్షన్ చేశాను. మీరు యూనిక్ ఈమెయిల్ ఐడి అలాగే మొబైల్ నెంబర్ తీసుకుంటే కనుక వాటికి ఈమెయిల్ చేస్తామని క్లియర్గా వీళ్ళు చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో భారత్ డైనామిక్స్ లిమిటెడ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 2 hours ఉండడం జరుగుతుంది. 2 parts కన్సిడర్ 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. కన్సర్న్ సబ్జెక్ట్ డిసిప్లిన్ పార్ట్ 2 వచ్చేసి 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ జనరల్ యాప్టిట్యూడ్. సో వెయిటేజ్ అసైన్డ్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూ మార్క్స్ అండ్ సెలక్షన్ 85% కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, 15% ఇంటర్వ్యూ ఉంటుంది. సో మెయిన్ టోటల్ ఏంటంటే 85% అంటే రిటర్న్ టెస్ట్లో బాగా మార్క్స్ వస్తే వాళ్ళకి జాబ్ వచ్చినట్టే మ్యాక్సిమం. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ షార్ట్ లిస్టింగ్ ఫర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్స్ who have secured 60% in CBT, UR and EWS and 50% in CBT for SC/ST. సో 60% అయితే పక్కా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. 50% అయితే SC/ST OBCకి అయితే సరిపోతుంది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. అలాగే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకున్నందుకు మాత్రం జాబ్ వస్తుందని కాదు, బట్ జస్ట్ ఈ సెకండ్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరుగుతుంది. బట్ జాబ్ రావాలంటే 85%, 50% రేషియోలో తీయడం జరుగుతుంది. సో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 7:1 రేషియోలో అయితే తీస్తారు. సెలక్షన్ కమిటీ అయితే డిసైడ్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ. సో మనకైతే హైదరాబాద్ ఉండడం జరిగింది తెలుగు రాష్ట్రాల వరకు, అలాగే విశాఖపట్నం కూడా ఉంది స్టూడెంట్స్. సో ఈ ఏరియాలో మీకైతే ఇంటర్వ్యూ అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం జరుగుతుంది స్టూడెంట్స్. సో పే పర్క్స్ చూసుకుంటే అడిషన్స్ టు శాలరీతో పాటు బేసిక్ డిఏ ఉంటుంది, డిఏ, హెచ్ఆర్ఏ అండ్ కంపెనీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బాన్ యూనిట్ ఎట్ ద ప్రిస్క్రైబ్ రేట్స్, హెచ్ఆర్ ఇస్ నాట్ బాన్ యూనిట్. అండ్ చూసుకుంటే కంపెనీ పాలసీ విల్ బి పేడ్ అని చెప్తాను. పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే కూడా ఉంది స్టూడెంట్స్. ఇక్కడ గ్రాట్యుటీ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉండబోతున్నాయి. అండ్ మేనేజ్మెంట్ రేంజ్కి వచ్చేసి బెనిఫిట్స్ అబ్జర్వ్ గ్రేడ్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ కావాల్సినవి ఉన్నాయి. మినిమం బేసిక్ పే అయితే ఉండడం జరుగుతుంది. డిఎన్ఎస్ అలయన్స్ ఉంటుంది, అలాగే హెచ్ఆర్ఏ అడ్మిసిబుల్ ఉంది. 20% బేసిక్ పే కూడా ఉండడం జరిగింది స్టూడెంట్స్. సో మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే అపాయింట్మెంట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి సబ్జెక్ట్ టు మెడికల్ క్యాండిడేట్స్ ఫౌండ్. ఓకే, మెడికల్ ఫిట్ అయితేనే మిమ్మల్ని అపాయింట్మెంట్ చేసుకోవడానికి చెప్పడం జరిగింది. సో పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్ బెంచ్ మార్క్ డిసబిలిటీ ఉంది. అలాగే అప్లికేషన్ ఫీజ్ 500 రూపీస్ స్టూడెంట్స్ వచ్చేసి మీరు ఆన్లైన్లో కట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి స్టూడెంట్స్. ఆఫ్టర్ ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పంపించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ కూడా నేను క్లియర్గా చెప్తాను వినండి. అండ్ ఇక్కడ కండిషన్స్ కొంచెం చూసుకుంటే ఇండియన్ నేషన్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అప్లై చేయడానికి ఏజ్ క్వాలిఫికేషన్ అయితే వచ్చి 18/5/2021 ఆ స్టిపులేటెడ్ ఏజ్ అయితే ఉండాలా. అండ్ ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తున్నారో వాళ్ళు ఎన్ఓసి తీసుకొని రావాల్సి ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ. అలాగే ఈడబ్ల్యూఎస్ ఫార్మాట్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళ ఓబీసీ ఫార్మాట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అన్ని. సో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే తీసుకొని రావాల్సి ఉంటుంది మీరు మన ఇంటర్వ్యూకి అయితే. మ్యాండేటరీ డాక్యుమెంట్స్ చూసుకుంటే కనుక ఇక్కడ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి, ట్రైబ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఒకటి, డిసబిలిటీ సర్టిఫికేట్, డిశ్చార్జ్ సర్టిఫికేట్, డొమిసైల్ సర్టిఫికేట్,
క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ సెమిస్టర్ వైజ్ ఇయర్ వైజ్ మార్క్ షీట్స్ కూడా ఉండాలా. అలాగే మెంబర్షిప్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది ఈ చార్టెడ్ అకౌంట్ వాళ్ళకు. అండ్ కంప్లీట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి స్టూడెంట్స్. అలాగే దాంతోపాటు కరెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్కడ చేస్తున్నారో వాళ్ళకైతే ఉండాలా. అండ్ ప్రూఫ్ ఆఫ్ కాస్ట్ టు కంపెనీ సిటీసీ లాస్ట్ది, ఫార్వర్డ్ ఎన్ఓసి కూడా ఉండాలి స్టూడెంట్స్. అలాగే క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మేనేజ్మెంట్ రేట్ నాట్ రిక్వైర్డ్ టు ఇన్సెండ్ ఎనీ అబౌవ్ ది డాక్యుమెంట్స్ టు బీడీఎల్. దే షుడ్ హ్యావ్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జనరేటెడ్ ఆఫ్టర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. లోకల్ స్టెప్ ఫర్ అలాంగ్ సబ్మిషన్ ఆఫ్ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఓన్లీ. సో మిగతా అన్ని పొజిషన్స్కి వాళ్ళంతా ఈ డాక్యుమెంట్స్ పంపించాల్సి ఉంటుంది ప్రింట్అవుట్ తీసి. బట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వాళ్ళు అసలు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అప్పుడే మీ డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం ఉండైతే ఉంది స్టూడెంట్స్. సో అప్లికేషన్స్ వచ్చేసి చెప్పడం జరిగింది, సబ్మిట్ ఆన్లైన్లో చేయమని చెప్తున్నారు ఇక్కడ. మీరు వచ్చేసి క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ షుడ్ డౌన్లోడ్ ద బయోడేటా ఫామ్ ఎనెక్సర్ 1 ఫ్రమ్ ద వెబ్సైట్. సో మేనేజ్మెంట్ ట్రైనింగ్ కాకుండా మిగతా వాళ్ళంతా బయోడేటా ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఎనెక్సర్ 1 నుంచి. అండ్ ప్లీజ్ ఫార్వర్డ్ ద అప్లికేషన్ అలాంగ్ విత్ ద మ్యాండేట్ డాక్యుమెంట్స్ రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ టు ద SMCHR TA and CP Bharat Dynamics Limited, Corporate Office, Plot number 3839, TSFC Building, near ICICI Towers, Financial Towers District, Gachibowli, హైదరాబాద్, తెలంగాణ అని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అది వచ్చేసి 27/7/2021 27 లోపల రీచ్ అవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ రివర్స్ సైడ్ ఆఫ్ ది డాక్యుమెంట్ పైన మెన్షన్ చేయమని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు స్టూడెంట్స్. ఇంపార్టెంట్ డేట్స్ కూడా నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో ఇది ఈ యొక్క మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు మీ అందరికీ. మేనేజ్మెంట్ ట్రైనింగ్స్కి అయితే చాలా మంచి ఆపర్చునిటీ మీ అందరికీ. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, సో చాలా మంచి వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ అసలు మిస్యూజ్ చేసుకోకండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ట్రై చేయండి. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరికీ షేర్ చేయండి, ట్రై చేయండి. మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను స్టూడెంట్. నచ్చితే వెంటనే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి స్టూడెంట్స్. అండ్ ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.